హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇడ్లీ తినాలనిపించినప్పుడు, ఇడ్లీ రవ్వ ఇంట్లో లేనప్పుడు ఇలా మినపప్పు బియ్యంతో కూడా సాఫ్ట్ ఇడ్లీ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు. నేను పిండిని ఎలా తయారు చేసుకున్నానో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా రావడానికి పిండి గ్రైండ్ చేసేటప్పుడు నేను అందులో ఏం వాడాను అనేది వీడియో మధ్యలోనే చెప్తాను. నైట్లోనే పిండిని గ్రైండ్ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటే చూడండి పిండి మంచిగా పొంగిందనమాట, సాఫ్ట్గా అయిపోయింది. ఇక్కడ నేను సాంబార్ గురించి పప్పు తీసుకున్నాను. పప్పులో వాటర్, టర్మరిక్ యాడ్ చేసుకున్నాను. చిన్న జింజర్ ముక్క, రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్. దగ్గర ఇప్పుడు బాటిల్ గ్రౌండ్ మాత్రమే ఉంది. సోరకాయ ఉంది కాబట్టి నేను సోరకాయని వేసుకుంటున్నాను. దీంతో పాటు డ్రమ్ స్టిక్ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలామంది ఇడ్లీ సాంబార్ చేసినప్పుడు కూడా మునక్కాయ, సోరకాయ, వంకాయ వేసేసుకొని కూడా సాంబార్ చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరేమో సింపుల్గా చేసేసుకుంటారు. నా దగ్గర ఇప్పుడు సోరకాయ ఉంది. సోరకాయని నేను క్లీన్ చేసేసుకున్నాను. దీంట్లో విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాలు కూడా క్లీన్ చేసేసుకొని దీన్ని పెద్ద పెద్ద పీసెస్లో కట్ చేసేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో వేసినవి ఇంగ్లీష్లో చెప్తాను. బాటిల్ గ్రౌండ్ అంటే సోరకాయ, గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ అంటే ఎర్ర పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు, జింజర్ అంటే అల్లము. ఇక్కడ ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుందాము, ఎందుకంటే పప్పు ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఇది క్లీన్ చేసేసుకుందాము. అలాగే ఈ పాత్రల్ని కూడా క్లీన్ చేసేసుకుందాము. ఇక్కడ నేను వడ చేసిన ఆయిల్ అనేది కడాయిలో మిగిలిపోయింది. అదే ఆయిల్ నేను ఇక్కడ యూస్ చేస్తాను. ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి తేలికగా వచ్చేస్తాయి అన్నమాట. వడ చేసిన వీడియో మీరు చూడకపోయి ఉంటే, మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఆయిల్ పెట్టుకునేంత వరకు కొన్ని ఇంగ్లీష్ పదాలు నేర్చుకుందాం. డూ నాట్ లై అంటే అబద్ధం చెప్పకండి. ట్రై అగైన్, మళ్ళీ ప్రయత్నించండి. పిండిలో ఇప్పుడు మనము ఉప్పు యాడ్ చేసుకుందాము. అవసరం ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ పిండిని మిక్స్ చేసేంత లోపల కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. ఐ వాంట్ నాకు కావాలి. టేక్ ఇట్ తీసుకోండి. గో స్ట్రేట్ నేరుగా వెళ్ళండి. డోంట్ ఫైట్ పోరాడకండి. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ 2-3 స్పూన్ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ వేసేసుకోవడమే అనమాట. లుక్ ఎట్ మీ నన్ను చూడు. గివ్ మీ నాకు ఇవ్వండి. డోంట్ పుల్ లాగవద్దు. డోంట్ క్రై ఏడవకండి. డూ యూ వాంట్ మీకు కావాలనా. డోంట్ బీ లేజీ సోమరితనం వద్దు. ఇట్ ఈస్ మైన్ ఇది నాది. లెట్స్ టాక్ మాట్లాడుకుందాం. క్యారీ ఆన్ కొనసాగించండి. గుడ్ ఐడియా మంచి ఆలోచన. ఇట్ ఈస్ ఫర్ యూ ఇది మీకోసం. డూ ఇట్ అంటే అది చెయ్యండి. టేస్ట్ ఇట్ అంటే రుచి చూడు. క్లీన్ ఇట్ అంటే శుభ్రం చెయ్యండి. స్టాండ్ స్టిల్ అంటే నిశ్చలంగా నిలబడండి. లుక్ హియర్ అంటే ఇక్కడ చూడండి. ఐ నో అంటే నాకు తెలుసు. ఐ డోంట్ నో నాకు తెలియదు. స్పీక్ లౌడ్లీ గట్టిగా మాట్లాడండి. హ్యావ్ పేషెన్స్ ఓపిక పట్టండి. నెవర్ గివ్ అప్ ఎప్పుడు వదులుకోవద్దు. డూ ఇట్ ఫాస్ట్ వేగంగా చెయ్యండి. అన్ని ఇడ్లీలు వేసేసుకొని స్టీమ్కి పెట్టేశాను. కొంచెం పిండి మిగిలింది. దీంతో నేను వేరేది ట్రై చేస్తాను. దీన్ని సైడ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు చట్నీ తయారు చేసాము. మార్కెట్లో రెడీమేడ్గా దొరికే శనగలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను శనగలు పొట్టుతోటే వేసుకుంటున్నాను. ఈ శనగల ప్లేస్లో మీరు పుట్నాలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను శనగల పొట్టు తీయకుండానే వేస్తున్నాను కాబట్టి చట్నీ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నాను. పల్లీలో కూడా పొట్టు తీయట్లేదు, అలాగే వేసుకుంటున్నాను. మీరు నార్మల్ పల్లీలు తీసుకొని పొట్టు తీసి వేసుకోవచ్చు. ఇక్కడ చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. 3 రెడ్ కలర్ చిల్లీ, కొన్ని పుట్నాలు వేసుకుంటున్నాను. ఒకసారి చట్నీ అనేది ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మనం పొట్టు తీయలేం కాబట్టి చట్నీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను జీలకర్ర వేపి పెట్టుకుంటే యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను గ్రైండ్ చేసి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బోగన్లో తాలింపు వేసేసుకుందాం. చూడండి, నేను తక్కువ ఆయిల్లోనే తాలింపు వేసేసుకుంటాను. నేను వండే ప్రతి కర్రీలలో ఎక్కువగా ఆయిల్ అనేది వాడను. తక్కువ ఆయిల్లోనే మంచి టేస్టీ కర్రీ, చట్నీలు వండడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఈ తాలింపు వేసేంత లోపల మళ్ళీ కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. ఐ యామ్ యాంగ్రీ నాకు కోపం వచ్చింది. మోర్ అంటే మరిన్ని. లేస్ అంటే తక్కువ. సడన్లీ అంటే అకస్మాత్తుగా. స్లోలీ అంటే నెమ్మదిగా. ఫాస్ట్ అంటే వేగంగా. ఆల్మోస్ట్ దాదాపు.
ఓన్లీ అంటే మాత్రమే. ఇక్కడ నేను తాలింపు అనేది చాలా సింపుల్‌గా రెడీ చేసేసుకున్నాను. నా దగ్గర ఇప్పుడు కళ్యామాకు లేదు కాబట్టి నేను ఎయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. అలాగే వెండు మిరపకాయలు గానీ, పచ్చిమిర్చి గూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చట్నీ అనేది చాలా స్పైసీగా ఉంది కాబట్టి నేనిక్కడ ఎలాంటి మిరపకాయలు గూడా యాడ్ చేయలేదు. ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది కాబట్టి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసుకున్నాను. కొందరు డెకరేషన్ గురించి అనేసేసి పచ్చిమిర్చి అనేది గూడా యాడ్ చేస్తారు. నేనైతే యాడ్ చేయలేదు దీంట్లో. మీరు యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని వాటర్ తీసుకొని జార్‌లో వేసుకుంటున్నాను. ఈ జార్‌లో వాటర్ మీకు కావాలంటే చట్నీలో ఏసుకోవచ్చు. లేదు అంటే ఈ ఇడ్లీ పిండి ఉంది గదా! ఈ పిండిలో గూడా వేసుకోవచ్చు. పిండి రుబ్బేటప్పుడే అటుకులని 1కి 2 సార్లు కడిగి అందులో యాడ్ చేసుకొని పిండి రుబ్బుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇక్కడ చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. చట్నీ కలర్ అనేది ఎక్కువగా చేంజ్ అవ్వదు. కొంచెం చేంజ్ అవుతది. ఎందుకంటే మనం పొట్టు తీయలేం గదా! అందుకనేసేసి. పొట్టు తీసి ఏస్తే మాత్రం కలర్ ఇంకా బావుంటది. ఇక్కడ అలాగే సాంబార్ గురించి పప్పు గూడా మంచిగా ఉడికిపోయింది. చింతపండుని మంచిగా పిసికి పప్పులో యాడ్ చేసేసుకుందాం. చాలామంది ఈ పప్పుని మిక్సీలో మంచిగా మెత్తగా రుబ్బుకుంటారు. కానీ ఆల్రెడీ పప్పు మంచిగా ఉడికింది గాబట్టి మనకు మిక్సీలో పట్టాల్సిన అవసరం లేదు. తాలింపేసేసుకుందాం. నేను పప్పు ఉడికేటప్పుడే అన్నీ వేశాను గాబట్టి ఇక్కడ తాలింపులో ఎక్కువేమెయ్యట్లేదు. మా ఇంట్లో చిన్న వెల్లిపాయ గూడా తినరు గాబట్టి నేనిక్కడ చిన్న వెల్లిపాయ అనేది గూడా యాడ్ చేయట్లేదు. కరివేమాకు, ఒక పచ్చిమిర్చి. స్పైసీ అనేది గూడా మా ఇంట్లో చాలా తక్కువగా తింటారు గాబట్టి ఇక్కడ నేను కారం అనేది గూడా తగ్గించేస్తున్నాను. ఉప్పు, కారం అనేది మీరెలా తింటారో దాన్ని బట్టి మీరు వేసేసుకోండి. ఇప్పుడు నా తాలింపు అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం సైడ్‌లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులో మనము కొన్ని మసాలాలన్నిటివి యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను 2 చిల్లీ పౌడర్స్ వేస్తున్నాను. ఒకటేమో కలర్ వస్తది. ఒకటేమో కొంచెం స్పైసీగా ఉంటది. ఇప్పుడు ఇందులో నేను వేస్తున్నాను ఉప్పు. అలాగే ఇక్కడ నేను సాంబార్ మసాలా అనేది వాడుతున్నాను. ఇది రెడీమేడ్ సాంబార్ మసాలా. ఇక్కడ నేను 2 స్పూన్స్ సాంబార్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చింతపండుని దీంట్లో వేసేసుకుందాం. ఈ చింతపండు అనేది చాలా పుల్లగుందనమాట. కొంచెమే ఏస్తున్నాను. ఇప్పుడు మనము వాటర్ ఏసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టేసేసి మంచిగా మసలనివ్వాలనమాట. ఇది ఎంత మంచిగా మసలితే అంత మంచి టేస్ట్ వస్తదనమాట. ఇటు సైడు పప్పు మసులుతా ఉంటది. అంతలోనే మనం ఇడ్లీ చూసుకుందాము. గ్యాస్ బంద్ చేశాను. అయినా ఇది వేడిగానే ఉంది. ఇలా మూత తీసేసి చాకుతోటి చెక్ చేసుకోవచ్చనమాట. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది. నేనొకటి తీసి కూడా చూపిస్తాను. చాలా వేడిగా ఉంది ఇది. అసలు రవ్వ పిండి ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. టేస్ట్ కూడా బావుంటది. చూడండి ఎంత మంచిగా ఉంది. చాలా వేడిగా ఉంది. ఇడ్లీని మధ్యలో నుండి తుంచి చూపిస్తాను. చూడండి సేమ్ రవ్వ ఇడ్లీ ఎలా ఉంటదో అదే లుక్‌లో ఉంది. మెత్తగా సాఫ్ట్‌గా ఉంటది. ఇడ్లీ తినే కొద్దీ తినాలనిపిస్తది. ఇడ్లీ ఎప్పుడైనా 20 నిమిషాలు పెడితే మీకు చాకు పెట్టి చూడాల్సిన అవసరం గూడా ఉండదు. 20 నిమిషాలలో ఇడ్లీ అనేది రెడీ అయిపోతది. ఇక్కడ పప్పు కలర్ గూడా చూడండి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం తాలింపేసేసుకుంటే సరిపోతదనమాట. ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ, ఆల్రెడీ అంటే ఇప్పటికే, ఫర్గెట్ అంటే మరిచిపోవు. వర్డ్స్ నేర్చుకున్న తర్వాత ఇలా సెంటెన్స్ అనేటివి తయారు చేయొచ్చనమాట. ఐ హావ్ ఆల్రెడీ ఈట్ ఇడ్లీ. ఐ యామ్ సడన్‌లీ గో టు ముంబై. చాలా సింపుల్‌గా, టేస్ట్‌గా ఇడ్లీ, చట్నీ, సాంబార్ అనేది రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫిల్టర్ గూడా వాడలేదు. ఎలాంటి కలర్స్ కూడా వాడలేదు ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా నా ప్లేట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి. బాసన్లు గూడా తోమడానికి ఎక్కువగా లేవు. కిచెన్ గూడా ఎక్కువగా పాడవ్వలేదనమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతది ఫ్రెండ్స్.